హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. టిఎస్ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. శాలరీ వచ్చి మనకి 55,960 గవర్నమెంట్ జాబు. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 39 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ 2026 డిగ్రీ ఎలిజిబుల్. మనకి ఏపీ తెలంగాణ వారు ఇద్దరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తెలంగాణ జాబ్ అయినా కానీ మన ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మనకి పర్మనెంట్ ఉద్యోగం ఇది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ సైంటిస్టు అనాలిసిస్ట్ గ్రేడ్ 2 కోసం తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మనకి జనరల్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి మనకి అప్లై చేయడానికి ఇది 27/4/2026 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మొదలవుతుంది. లాస్ట్ డేట్ అప్లికేషన్కి 25/5/2026 సాయంత్రం 5 గంటల దాకా అయితే ఉంటుంది. మనకి రిటన్ ఎగ్జామినేషన్ జూలై నెలలో ఉంటుంది. దానికి ముందర 7 days ముందర మీకు హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ నేను సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు వీడియో అయితే చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన మొబైల్లో ఎలా చేసుకోవాలి అది ఫుల్ వీడియో అయితే చూడండి. మనకి అసిస్టెంట్ సైంటిస్టు అనాలిసిస్ట్ గ్రేడ్ 2 తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ లెవెల్ ఇది మనకి క్యాడర్. ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీలు 20 అయితే ఉన్నాయి. ఏజ్ 1/7/2026కి మనకి 18 నుంచి 34 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి 5 years అంటే 39 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అన్ని అలవన్సులు కలిపి మనకి బేసిక్ పే వచ్చి 45,000. అన్ని అలవన్సులు కలుపుకొని ఒక 55,000 పైనుంచే మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మన ఎడ్యుకేషన్ మనకి 20/4/2026 కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలి. మనకి దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ మనకి విత్ సైన్స్ గ్రూప్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కెమిస్ట్రీ సైన్స్ గ్రూప్ ఉన్నవారు కావాలి మీకు. దీనికి మనకి ఏజ్ రిలాక్సేషన్ మనకి 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 years. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years. ఎన్సీసీలో వారికి అయితే 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి నెంబర్ సైడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఫీజు వచ్చేటప్పుడు మనకి 1,000 రూపీస్ ఓబీసీ బీసీలకి అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి 500 రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 500 రూపీస్. మరి ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనకి 80 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా మనకి ఆన్లైన్ మోడ్లో అయితే చెల్లించవలసి ఉంటుంది. అన్ని కేటగిరీ వారికి ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీఏ అందరికీ వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేటోడికి మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 minutes ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ 150. కెమిస్ట్రీ కోసం అయితే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్. తర్వాత 150 minutes ఇవ్వడం జరుగుతుంది. 150 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 300 మార్క్స్. ఇక్కడ పూర్తిగా సిలబస్ ఇవ్వడం అయితే జరిగింది. కరెంట్ అఫైర్స్లో ఏమొస్తాయి, ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్ కోసం, తర్వాత మనకి తెలంగాణ ఎకనామీ, తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా అన్న తెలంగాణ కోసము ఇవి మనం ఇక్కడ పూర్తిగా అయితే చదవండి. కెమిస్ట్రీ కోసం ఆటోమిక్ స్ట్రక్చరు, కెమికల్ కోసం కెమికల్ బాండింగ్, ఆక్సిడెన్స్ స్టేట్స్ అన్నీ ఒకసారి, కెమిస్ట్రీ అన్నీ ఒకసారి మీకైతే ఇంటర్మీడియట్ లెవెల్ లాగా ఉన్నవన్నీ చూసుకుంటే మీకు కంపల్సరీ ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ని కవర్ చేసి ఒక ప్రింట్ అయితే తీసుకుని మనం చదివామో లేదని టిక్ పెట్టుకున్న తర్వాత దీనికైతే అప్లై చేయండి. అప్లై చేసి కష్టపడి చదివితే మీకు ఈ జాబ్ అయితే కంపల్సరీ రావడం అయితే వస్తుంది. మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు దీనికి
అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై అయితే చేసుకోండి. ఎలా అప్లై చేయాలో నేను ఆన్లైన్లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాతే అప్లోడ్ చేసుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదన్నా కామెంట్ రూపంలో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.